సిగ్గు ఎక్కువ ఉందా అని అడుగుతా ఉన్నా. వయసు వచ్చింది, ఏం లాభం నీకు? రాజకీయం రాజకీయం రాజకీయం, భగవంతుని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం. సరే, ఎంతో మంది ప్రాణాలు తీసావు రాజకీయంగా నువ్వు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇవాళ బుకాయించే కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. బోలే బాబా బోలే బాబా బోలే బాబా అంటారు. ఎవరండి బోలే బాబా? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బోలే బాబా? మేము ఇచ్చావా బోలే బాబాకి ఎంట్రన్స్ కొండ మీదకి? బోలే బాబాకి ఫస్ట్ ఎంట్రన్స్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే. ఆయనకి మొట్టమొదటి గేట్లు తెరిచింది బోలే బాబాకి. హర్ష డైరీ అని పెట్టారు ముందు, దాని తర్వాత పేరు మార్చుకున్నారులే. హర్ష డైరీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎంట్రన్స్ ఇచ్చాడు కొండ మీదకి. కాదా చెప్పమంటున్నా, మా దగ్గర ఆధారం నేను నిరూపిస్తా, దమ్ముంటే చెప్పమనున్నా. బోలే బాబా, మేము ఆ బోలే బాబాకి గీదలు లేవు, పాలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు అని వాడు రాస్తున్నాడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో. అయితే ఎందుకు ఇచ్చారు మీరు పర్మిషన్ అతనికి? ఫస్ట్ ఇచ్చింది మీరు కదా హర్ష డైరీగా ఉన్నప్పుడు. ఎందుకు ఇచ్చారు అది చెప్పరు. బోలే బాబాగా మారింది కాబట్టి మా మీద బురదలేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చారు బోలే బాబా అద్భుతం అమోఘం అని హర్ష డైరీకి. ఇన్స్పెక్ట్ చేశారు మీరు వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు. ఓకే సభాష్ అని అన్నారు, ఎంట్రన్స్ ఇచ్చారు. మీరు ఇస్తేనేమో కరెక్టు, మా టైంలో వస్తేనేమో మా మీద బురద చల్లటం. ఏమన్యాయమయ్యా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కళ్ళు బావు నీకు? భగవంతుడి మీద అపచారం చేస్తే కళ్ళు పోతాయా లేదా చెప్పని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి హర్ష డైరీ అనేది ఉంది ఎప్పుడు, తర్వాత దాన్ని బోలే బాబాగా మార్చుకున్నారు. మేము హర్ష డైరీని ఒకప్పుడు డిసెక్ట్ కూడా చేశాం, నువ్వు ఇచ్చిన దాన్ని. తర్వాత బోలే బాబాగా మార్చుకుని వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ వాళ్ళ వ్యవహారాలను మార్చుకుని వచ్చారు. ఇది జరిగినటువంటి విషయం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ అంటున్నారు కదా, అసలు ఎట్ట ఇస్తారండి 1000 రూపాయలు ఉండేటువంటి నెయ్యిని 300 400 ఎట్ట ఇస్తారు? ఇది అన్యాయం కదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చెప్పు సమాధానం. మరి మీ టైంలో 2019 ఏప్రిల్లో నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న హర్ష డైరీ, అంటే ఇదే బోలేబాబా డైరీ, కిలో 291 రూపాయకి ఇచ్చింది. 291 రూపాయకి ఇచ్చింది కిలో. ఇదే బోలేబాబా అని చెబుతున్న హర్ష డైరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు ఏమైంది? అది కరెక్టా? ఇవాళ పొడుస్తున్నావు కదా, ఇవాళ రాస్తున్నారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 గాడిదిగుడ్డు వంకాయ పులుసు. సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఇలా దుర్మార్గంగా రాసుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. హిందూ ధర్మాన్ని నమ్మిన వారు కానీ, హిందూ ధర్మాన్ని గౌరవించేవారు కానీ ఇలాంటి చేష్టలను ఖండించవలసిందే. ఖండించకపోతే భగవంతుడు క్షమించడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమంటే ఆయన ఎవరో పిఏ ఉన్నాడంట, చిన్నప్పన్, కాడూరు చిన్నప్పన్, వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అంట. వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి చేయటం కోసం మామూలుగా తంటాలు పట్టలా, భయంకరంగా తంటాలు పడుతున్నారు. ఎవరయ్యా వాళ్ళు? ఎవరైనా ఈయన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏ కాదు. ఈయన వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళకి పేమెంట్స్ కూడా ఆయనే ఇచ్చాడు, శాలరీస్. ఆయన తీసుకొచ్చి సుబ్బారెడ్డి గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. సడన్ గా ఇది వచ్చేసింది, ఆయన మీద ఉద్దేశించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు, సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు. మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే మరి ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి గారి పేరు లేదే? ఏం స్వామి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా సుబ్బారెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో లేదే? ఎవరెవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్ గా, వాడిట్టా వీడిట్టా, వాళ్ళందరి పేరు లేవే ఛార్జ్షీట్లో? నువ్వు చెప్పినట్టుగా ఛార్జ్షీట్లో పెట్టడానికి వీళ్ళ ఆధారాలు కావాలి. అలా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద మీరు చల్లేటటువంటి బురద చల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఎంతగా దిగజారిపోతున్నారంటే చూడండి సార్, నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే ఇప్పటికైనా బయటకు వస్తుంది. లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు. అంటే భగవంతుడు చెబుతున్నట్టు మా మీద ఎంత దిగజారిపోయావా, ఇట్లా చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి లడ్డు
ఆ లడ్డూకు నామం పెట్టారు, యానిమేట్ చేశారు. లడ్డూని గౌరవించవయ్యా, వెంకటేశ్వర స్వామిని గౌరవించవయ్యా. అసలు కుదరలేదు కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర స్వామి యానిమేషన్ చేసి. లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు, నెయ్యిలో పంది మాంసం కలిపాడు, నెయ్యిలో పంది కొవ్వు కలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యపడే సంవత్సరం లేదు లోకేష్. అతనికి అద్దు అదుపు లేదు. అర్ధంతరంగా అధికారంలోకి వచ్చేశారు కదా, అద్దు అదుపు లేదు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు, అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనికి తోడు ఆయన ఎవరయ్యా, టీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, బిజినెస్ మ్యాన్, అడ్డగోలు బిజినెస్లు. ఇంతకుముందు చెప్పా ఒకసారి, నీచుడు, దేనికైనా సిద్ధపడతాడు అనుకో, దేనికైనా డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు, టీవీ5 అధినేత. ఆయన వాళ్ళ చైర్మన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడబ్బా? ఎంత భక్తి చేశాడే ఆయన? అసలు విశ్వాసం ఉందా ఆయనకి? విశ్వాసం ఉందంటే డబ్బు మీద ఉంది, బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది, న్యూజన్ లాంటి ప్రోడక్ట్స్ సప్లై చేసి డబ్బు దండుకోవటంలో ఉంది, లేదా ఆ జూబ్లీ పార్క్ వాటిల్లో డబ్బులు కాజేసే కార్యక్రమం ఉంది. చాలా ఉంది అతని చరిత్ర చెప్పదలుచుకుంటే. ఇవాళ తిరుపతి కొండ మీదకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయగానే పవిత్రుడు కాడు, అపవిత్రుడు. అందువల్లే కొండ మీద అన్ని జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సుబ్బారెడ్డి మేము నాస్తికులం అంట, ఆయన పెద్ద ఆస్తికుడు. నాకు అర్థం కాల. ఇలా మాట్లాడి ఇలాంటి చండాలుని తీసుకొచ్చి మీరు కొండ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, సరే ఆయన ఏదో రాజకీయం, ఏదో చంద్రబాబు నాయుడు భుజం మోస్తున్నాడు, వ్యాపారస్తుడు, ఏదో చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తాడు అనుకో, ఆ టీవీ5కో లేకపోతే భూములు ఇవ్వడానికో ఏదో చేస్తాడు. సరే నువ్వు చంద్రబాబు తరఫున వాగుతున్నావు అనుకో, వాగు, మాకు అభ్యంతరం లేదు. ఇదేవుడండి నాకు అర్థం కాలేదు. శ్యామలరావు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్. ఈయన ఎవరు? వెంకయ్య చౌదరి. ఈయన ఐఆర్ఎస్, ఈయన కూడా సివిల్ సర్వెంటే. మీకేం పోయేకాలం వచ్చిందండి? మీకేం పోయేకాలం వచ్చిందండి? నాకు అర్థం కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కాదుగా? వ్యతిరేకులా? లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమన్నా అయిపోయిందో జారుతారా? యువర్ సివిల్ సర్వెంట్, ఈజ్ ఆల్సో ఐఆర్ఎస్. మీరు భగవంతుడి దగ్గర కాపలా చేయండి, ధర్మాన్ని మాట్లాడి నాటకం అంతా మీరే నడిపించేది.